ఇది పెద్ద మహానగరం. ఈ నగరంలో ఎన్నో లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నారు. అయితే మనిషికి 2 కళ్ళు అయితే ఎలాగున్నాయో అలాగే మనిషికి 2 మనసులు కూడా ఉంటాయి. ఒకటి మంచి చెయ్యాలనుకుంటుంది, మరొకటి చెడు చెయ్యాలనుకుంటుంది. మరి మన ఇతడేం చేశాడో చూద్దామా? అక్షయ, నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోలేదు. నిన్ను నేను వెంటాడుతూనే ఉంటాను. నన్ను ప్రేమించే వరకు నిన్ను వదిలే సమస్య లేదు అక్షయ. అయ్యి బాబోయ్, ఈడెవడండి బాబు ఈ టైంలో ఫోన్ చేశాడు? హలో, చెప్పండి. రాజుగారండి, రాజుగారండి. వస్తున్నానండి. ఓ మీరా, అక్కడే ఆగిపోయారే. రండి రండి రండి. అబ్బాయి గారు ఇంట్లో లేరు కదండి? ఓ అదే మీ భయం. అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాళ్లే. కూర్చోండి. సరే గాని ఈసారైనా మంచి సంబంధం తీసుకొచ్చావా లేదా? ఎంత మాట అన్నారు రాజుగారు. సంబంధం అంటే మామూలు సంబంధం కాదు. ఊరంతా గాలించి ఐశ్వర్య లాంటి అందగత్తెను తీసుకొచ్చాను. కావాలంటే ఈ ఫోటో చూడండి. మీరే కాదు, మీ అబ్బాయి కూడా ఒప్పుకోవలసిందే. నాకు తెలుసండి ఈ అమ్మాయి మీకు బాగా నచ్చుతుందని. ఆహా, ఈ ఐశ్వర్య గురించేనా ఊరంతా గాలించావు? రాజుగారి సంబంధం అంటే తప్పుతుందా? ఊరంతా గాలిస్తేనే గాని ఇంత అందమైన అమ్మాయి దొరకలేదు. అయ్యా, మీకు తెలియదేమో గాని తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి. ఏంటి, ఈ అమ్మాయి గురించా? ఆ అమ్మాయి గురించేనండి. మీరు ఇలా ఊనండి, చిటికలో ముహూర్తం పెట్టేస్తాను. ఈ ఫోటో ఎక్కడుందేంటి? అక్కడ కదా ఉండాల్సింది. ఈ ఫోటో గురించేనా? రాజుగారండి, తప్పైపోయింది, నన్ను క్షమించండి. ఇంతవరకు నేను చెప్పింది ఆ అమ్మాయి గురించి కాదండి, ఈ అమ్మాయి గురించి అండి. ఈ ఫోటో చూడండి. నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయి పేరయ్యా. కానీ మరి మీ అబ్బాయికే. వాడి గురించి నాకు వదిలే పేరయ్యా, నేను ఒప్పిస్తాను కదా. ఓకే, అడుగో మాటలోనే వచ్చేసాడు. అయ్యో బాబాయ్. నవీన్, ఇలారా. అమ్మో, ఏంటి డాడీ, ఈ అమ్మాయి ఎలా ఉందిరా? బాగుంది. నేను చెప్పాను పేరయ్యా, మా వాడు పెళ్లి కొప్పుకుంటాడని. అందుకనే ముహూర్తం పెట్టేయమన్నాను రా. పేరయ్యా, మంచి ముహూర్తం చూసి పెట్టేయ్. ఇంతకీ పెళ్ళెవరికి డాడీ?
అదేం ప్రశ్న అర్థం లేకుండా ఎవరికైతే నీకెందుకు చూపిస్తాను? చూడండి డాడీ, మామూలుగా ఇంతకు ముందే చెప్పాను మీకు నాకు పెళ్ళంటే ఇష్టం లేదని, పెళ్లి చేసుకునే ఆలోచన లేదని. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి డాడీ. అయ్యా నన్ను క్షమించండి. ఇంతవరకు చెప్పింది ఆ అమ్మాయి గురించి కాదండి, ఈ అమ్మాయి గురించి. అవునండి, నాకు తెలుసు వీడేదో ఫిట్టింగ్ పెడతాడని. వీడికి జన్మలో పెళ్లి కాదు. ఇదిగో పంతులు, అయ్యా నీకు చాలాసార్లు చెప్పాను మా ఇంటి గుమ్మం తొక్కొద్దని. నీకు మళ్ళీ చెప్తున్నాను, మా ఇంటి చుట్టుపక్కల కనిపించావో నీ పిలక కత్తిరించి నీ చేతిలో పెడతాను. వెళ్ళు. అయ్యా రాజుగారండి, మీకు మీ సంబంధానికి ఓ దండమండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫ్లవర్ మీదే. ఓ థ్యాంక్స్ అండి.